మనం లీన్ గా ఉన్నంత మాత్రాన మనం ఫిట్ గా ఉన్నట్లు కాదు అని చెప్పేసి ఒకసారి నిరూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ ఫోటో ఒకసారి చూడండి. దాని పేరు కౌశిక్. ఓకే, ఇక్కడ ఎంత వెయిట్ ఉన్నారు అంటే 78.4 kgs ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఫోటో చూడండి, ఇక్కడ ఎంత వెయిట్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో మీరు రెండు పక్కన పక్కన పెట్టి చూసుకుంటే సేమ్ ఉంటారు కదా. మహా అంటే 2-3 kgs చేంజ్ అయ్యిండొచ్చేమో అనుకుంటారు, కానీ సెకండ్ ఫోటోలో 69.39 kgs అంటే టోటల్ గా 9 kgల డిఫరెన్స్ ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి. మనం గమనిస్తే చాలా మంది ఏమనుకుంటారంటే మనం లీన్ గా ఉన్నాం కదా, సో మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ రేషియోస్ ఉండకపోవచ్చు, మన బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి కూడా లోగానే ఉండొచ్చు, మనం హెల్తీగానే ఉన్నాము అని చెప్పేసి. సో కౌశిక్ మా దగ్గరకు వచ్చిన తర్వాత అనేది ఏంటంటే నేను లీన్ గానే ఉన్నా బ్రదర్ అది ఇది అని చెప్పేసి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రతిరోజు అతని అకౌంటబిలిటీ చెక్ చేస్తూ, వీక్లీ అతనికి ట్రాకింగ్ షీట్ చెక్ చేస్తూ, వీక్లీ చెక్ ఇన్ కాల్స్ తీసుకుంటూ, డైలీ అతనికి వాట్సాప్ సపోర్ట్ ఇస్తూ, కాల్ సపోర్ట్ ఇస్తూ, అతని డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకుంటూ, అతని డైట్ లో కానీ, వర్కౌట్ లో కానీ, వాకింగ్ లో కానీ, స్లీప్ లో కానీ, మెడిటేషన్ లో కానీ వీటన్నిటిలో చేంజెస్ చేసుకుంటూ ఆఫ్టర్ 18 to 20 వీక్స్ దగ్గరకు వచ్చేసరికి అతను 9 kgలు డ్రాప్ అయినాడు. చూస్తే ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ 9 kgల ఫ్యాట్ అనేది అతని బాడీ నుంచి బయటికి తీసేసాం అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటిదంటే మనలో చాలా మంది మనం లీన్ గా ఉన్నాం కదా, సో ఫిట్ గా ఉండిండొచ్చు అన్న ఒక భ్రమలో ఉంటారు. కౌశిక్ గారు కూడా ఫస్ట్ లీన్ గానే ఉన్నారు, సెకండ్ కూడా లీన్ గానే ఉన్నారు, కానీ సెకండ్ ఫోటోలో ఫస్ట్ ఫోటో కంటే చాలా ఫిట్ గా ఉన్నారు. ఫ్యాట్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అయ్యాయి. సో మీరు కూడా లీన్ గా ఉన్నాం కదా, ఫిట్ గా ఉన్నాం ఒక భ్రమని పక్కన పెట్టేసి ఫస్ట్ లీన్ గా కాదు ఫిట్ గా అవ్వడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మీరు కూడా లీన్ గా ఉన్నా, ఒబేస్ గా ఉన్నా, లేకపోతే నార్మల్ గా ఉండి కూడా ఒక మంచి ఫిట్నెస్ గోల్ ని అచీవ్ చేయాలి, ఫిట్ గా అవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే www.fitnessindia.com అని చెప్పేసి వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మా టీం మీతో కాంటాక్ట్ లో వస్తారు, నేను కూడా మాట్లాడతాను. మనం మీ ఫిట్నెస్ గోల్ అనేది డిస్కస్ చేసుకొని ఫర్దర్ గా ముందుకు మూవ్ అవుదాం.